ఈరోజు వీడియోలో మీకు కర్ణ పిశాచిని యక్షిణి సాధన గురించి మీకు నేను తెలియజేయబోతున్నాను. ఈ కర్ణ పిశాచిని అదేవిధంగా కర్ణ పిశాచిని యక్షిణి అనే వీళ్ళు ఇద్దరమాట. అంటే యక్షిణి అనేవాళ్ళు ఒకళ్ళు, పిశాచిని అనేవాళ్ళు ఇద్దరు ఒకళ్ళే. కాకపోతే వీళ్ళలో కర్ణ పిశాచిని అనేవాళ్ళేమో వాళ్ళు పిశాచినిగానే ఉంటారు. కర్ణ పిశాచిని యక్షిణి అనేవాళ్ళు వీళ్ళకి దైవశక్తులతో కూడి ఉంటుందన్నమాట. అంటే కర్ణ పిశాచిని అనేది పిశాచినిగానే ఉండేది, కర్ణ పిశాచిని యక్షిణి అనేది దైవశక్తులతో కూడి ఉంటుంది. అయితే ఈ రోజున ఈ యొక్క కర్ణ పిశాచిని యక్షిణి సాధన గురించి మీకు నేను తెలియజేయబోతున్నాను. వీరిద్దరి మధ్య తేడా ఏమిటి అనే దాని గురించి కూడా మీకు తెలియజేయబోతున్నాను అనమాట. అయితే ఈ యొక్క కర్ణ పిశాచిని యక్షిణి సాధన ద్వారా మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగితే, ఈ కర్ణ పిశాచిని యక్షిణి సాధన ద్వారా ఈ యొక్క సాధన ద్వారా మీకు భూత భవిష్య వర్తమానం గురించి చెప్పటం అనేది జరిగిద్ది అన్నమాట. చెప్పటం అంటే మీరు చెప్పటం అనేది కాదు, మీ ముందు ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళ గురించి మీరు చెప్పబోయే ముందే ఈ యొక్క కర్ణ పిశాచిని అనేది వాళ్ళ గురించి పూర్తిగా మీ చెవిలో చెప్పటం అనేది జరిగిద్ది అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ గురించి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే దాని గురించి, భవిష్య వర్తమానం గురించి, వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెవులో చెప్పడం అనేది ఈ యొక్క కర్ణ పిశాచిని యక్షిణి యొక్క పని మాట. అంటే ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ యొక్క కర్ణ పిశాచిని అనేది ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళ చెవులో చెబుతూ ఉండిద్ది అన్నమాట. ఫలానా వాళ్ళు ఇది, ఫలానా వాళ్ళు ఇది, జరగబోయేది, జరిగేది, ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్తే ఏవి వచ్చింది అనేది ముందుగానే ఈ యొక్క కర్ణ పిశాచిని అనేది డీటెయిల్స్ అనేది మనకి చెవులో చెప్పడం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క సాధన అనేది సాధారణంగా గురువులు శిష్యులకు చెప్పరన్నమాట. ఎందుకంటే ఈ యొక్క సాధన వల్ల ఎంతోమంది పిచ్చి వాళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కర్ణ పిశాచిని అనేది నిరంతరం ఏదో ఒకటి మన చెవిలో చెబుతానే ఉండిద్ది అన్నమాట. ఫలానా దాని గురించో ఏదో నువ్వు దేని గురించి అయితే ఆలోచన వచ్చిద్దో ఆ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా ఆ యొక్క కర్ణ పిశాచి అనేది మీకు చెవిలో చెబుతూ ఉండిద్ది. దాన్ని మీరు ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క కర్ణ పిశాచిని సాధన అనేది సాధారణంగా గురువులు అనేవాళ్ళు శిష్యులకి చెప్పరు అన్నమాట. ఈ యొక్క సాధన చేయటం అనేది కూడా గురు సన్నిధానంలో నేర్చుకుంటే ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు. అంతేగాని మీరు గురువు యొక్క సన్నిధానంలో కాకుండా విడిగా నేర్చుకోవడం అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ యొక్క సాధన అనేది ఎన్ని రోజులు చేయాలి అనే దాని గురించి తెలియజేసే ముందు ఈ యొక్క సాధన అనేది 90 రోజులు చేయాలన్నమాట. అయితే ఈ యొక్క సాధన చేయటానికి మనకి ఏదన్నా ఫోటో కానీ లేకపోతే ఏదన్నా మూర్తి కావాలా అంటే యక్షిణికి అనేది ఒక మూర్తి అనేది ఏ రూపంలో కూడా ఉండదు. కాబట్టి ఆమెకు సంబంధించిన ఒక యంత్రం అనేది ఉండిద్ది. ఆ యొక్క యంత్రాన్ని మనం ఒక భుజపత్రి ఆకుపైన మనం ఆ యొక్క యంత్రాన్ని మనం తయారు చేసుకొని ఆ యంత్రాన్ని మన ముందు పెట్టుకొని ఈ యొక్క సాధన అనేది చేయవలసి ఉంటుంది. ఆ సాధన చేయడానికి మంత్రం అనేది కూడా ఉండిద్ది అన్నమాట. ఆ యొక్క మంత్రాన్ని మనం 90 రోజులు చెయ్యాలి. సాధన అనేది 90 రోజులు అంటే మనము ఎట్లా చేసినా సరే 1,00,000కు తగ్గకుండా 90 రోజులు సాధన చేయాలి. 1,00,000 కంటే సాధన అనేది మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క సాధన అనేది గురు సన్నిధానంలో మనం చేయవలసి ఉంటుందన్నమాట. గురువు మన దగ్గరుండి యొక్క సాధన చేయటం వలన ఎటువంటి ఎఫెక్టులు లేకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క సాధన అనేది మనం 90 రోజుల సాధన పూర్తి చేయగలమాట. అయితే ఈ యొక్క సాధనకి మీరు ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ఆ యంత్రాన్ని అనేది మీ ముందు పెట్టుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ రోజు 90 రోజులు మనం ఏ విధంగా అయితే మన ఇంట్లో పూజ చేస్తామో కడ్డీల దీపం అన్నీ వెలిగించి నైవేద్యంగా మనం ఏదైనా పెట్టి మనం పూజ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఈ యొక్క యంత్రానికి మనం నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టి మనం ఈ యొక్క సాధన అనేది మనం 90 రోజులు సాధన చేయాలన్నమాట. అయితే మన గురువు సన్నిధానంలో ఉంటాం కాబట్టి గురువు మన దగ్గర ఉండి ఈ యొక్క సాధన అనేది నేర్పిస్తారు. ఈ యొక్క సాధన నేర్చుకున్న తర్వాత ఆ యొక్క భూత భవిష్య వర్తమానం అనేది ముందుగానే ఆ యొక్క యక్షిని మీకు చెవులో చెప్పడం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే దీనికి సంబంధించిన మంత్రం అనేది కూడా ఒకటి ఉంది. ఆ యొక్క మంత్రం అనేది మీకు నేను వీడియో పైన ఇవ్వడం అనేది జరిగిద్ది అన్నమాట. 90 రోజుల సాధన అయిపోయిన తర్వాత మనం ఈ యంత్రాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క యంత్రాన్ని మనం ఒక బంగారంతో ఒక చిన్న తావీదుని మనం తయారు చేసుకోవాలన్నమాట.
తయారు చేసుకొని ఆ తావీదు యొక్క యంత్రాన్ని ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టి మీ కుడి చేతికి కట్టుకున్నట్లయితే ఈ నిరంతరం ఆ యక్షిని మీ దగ్గరే ఉండిద్ది. మీకు జరిగేది ఏం జరిగిద్ది అన్నీ కూడా మీకు A to Zగా మీరు అద్దంలో చూసుకునే విధంగా ఆ యొక్క యక్షిని అనేది మీకు చెవిలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఎవరు చేసినా సరే ఇటువంటి సాధనలు అనేవి గురు సన్నిధానంలో చేయండి, లేకపోతే మీరు చాలా కష్టాలు పడతారన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి యొక్క సాధన గురించి మీరు తెలియజేయండి. అయితే ఈ యొక్క సాధన అనేది మనం దీన్ని ఎందుకు చెబుతున్నానంటే మీకు తెలుసుకోవటం కోసం జరుగుతున్నాను అనమాట. చాలామంది పెద్ద పెద్ద తాంత్రికులు ఈ యొక్క సాధనలు అనేవి నేర్చుకొని వాళ్ళు ఇటువంటివి అన్నీ మనం ముందుగానే వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి చెబుతామంటే వాళ్ళకి ముందుగానే ఎదుటి వాళ్ళ గురించి ఈ యొక్క భూత భవిష్య వర్తమానం అనేది ఈ యొక్క యక్షిణీలు వాళ్ళకి చెవులో చెబుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సాధనలు అనేవి చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి చాలా రిస్క్తో కూడినవి, ప్రమాదంతో కూడుకున్నాయి. కాబట్టి ఇటువంటి సాధనలు అనేవి ఎవరో కూడా దయచేసి చేయకండి. మీరు చెయ్యాలి అనుకుంటే మీ దగ్గర ఎవరైనా మంచి గురువు ఉంటే అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క సాధనని అతని ఆధ్వర్యంలో మీరు నేర్చుకొని ఈ యొక్క సాధన చేసుకోవటం వల్ల మీకు భూత భవిష్య వర్తమానం గురించి ఆ యొక్క యక్షిని మీ చెవులో చెప్పడం అనేది జరిగిద్ది. అయితే ఈ యక్షిని పిశాచిని గురించి చెప్పడం అనేది ఆ యొక్క సాధన అనేది చాలా తేలిక. కాకపోతే ఆ యొక్క సాధన అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఎవరైనా సరే ఇటువంటి సాధనలు చేయాలనుకున్న వాళ్ళు రిస్క్ చేసి చేయకండి, మీరు చాలా కష్టాల్లో పడతారు. 1-2 సార్లు చెబుతున్నాను. ఎవరైనా సరే మీరు గురు సన్నిధానంలో ఉండి చేసిన దానికను మీరు సొంతగా చేసిన దానికి చాలా తేడా ఉండిద్ది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సాధనలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.